జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నా ప్రయత్నం అయితే నేను చేస్తానే ఉన్నా ఎన్నో విలువైన వార్తలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం నేను చేస్తానే ఉన్నా కానీ ఎంతమంది మేము అందించేటువంటి వీడియోలు చూస్తున్నారు లేదా ఈ వీడియోలను ఎంతమంది షేర్ చేస్తున్నారు ఈ వీడియో విన్న తర్వాత అంటే చూసిన తర్వాత ఎంతమంది అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే ఖచ్చితంగా దానికైతే మాకు క్వశ్చన్ మార్కే ఉండాలి మాకైతే అర్థం కావడంలే ఇంకొక మాట సరే అదేదో చెప్తారు పెద్దోళ్ళు మంచి కంటే ఎక్కువ చెడునే ఎక్కువ ఇష్టపడతారంట జనాలు మేము ఇంతగా కష్టపడతాం దేవుడి కోసం మీకు తెలియదా సరే ఈ న్యూస్ ఒకసారి చూడండి ఈ న్యూస్ చూసిన తర్వాత మీలో ఎంతమందిలో మార్పు వస్తుందో ఎంతమందికి ఎలాంటి ఆలోచనలు కలుగుతాయో ఒకసారి చూద్దాం మన భారతదేశాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న వాళ్ళలో ఎవరు దురాక్రమణదారులైనటువంటి మొఘలుళ్ళు తర్వాత బ్రిటిషర్లు తర్వాత కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీలు సర్వనాశనం చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఆ ప్రయత్నాలు అయితే వాళ్ళు విరమించడం లే సరే ఈ న్యూస్ ఒకసారి చూడండి మణిశంకర్ అయ్యర్ విన్నారా ఈ పేరు ఎప్పుడైనా ఈయన గురించి చెప్పాలంటే చాటబార్త అంటుంటుంది ఈయన కథ కానీ 4 ముక్కల్లో ముందు ఈయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తా ఈ మణిశంకర్ అయ్యరు కాంగ్రెస్ పార్టీ యొక్క మోస్ట్ సీనియర్ లీడర్ తమిళనాడుకు చెందిన ఆయన నిజానికి మణిశంకర్ అయ్యర్ ఒక హిందువు ఏంది హిందువు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఇతను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినాడు పుట్టడం మాత్రమే హిందువు అంటే పుట్టకైతే హిందువుగానే పుట్టినాడు కానీ ఇతనికి హిందువులన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నా పరమ చిరాకు ఏమన్నా సరేలే ఓకేలే సరే సమయం వచ్చినప్పుడల్లా హిందువులను హిందుత్వాన్ని ఏదో ఒక రకంగా ద్వేషిస్తానే మాట్లాడుతూ ఉంటాడు ఇక కాంగ్రెస్ నాయకుడైనటువంటి మణిశంకర్ అయ్యర్కు నరేంద్ర మోడీ గారన్నా భారతీయ జనతా పార్టీ అన్నా ఓళ్ళమంట సరే ఆపోజిట్ పార్టీ సరేలే అనుకుందాం ఎప్పుడూ నరేంద్ర మోడీ గారిని అతి దారుణంగా విమర్శిస్తూ ఉంటాడు 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ మణిశంకర్ అయ్యర్ నరేంద్ర మోడీ గారిని నీచ జాతికి చెందినవాడు అంట తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ దేశంలో కులమని కానీ జాతిని కానీ ఎవడైనా చిన్న చూపు చూచే లేకపోతే ప్రాంత భేదాలు భాషా భేదాలు అని చెప్పి ఎవడైనా ఇట్లాంటి చేష్టాలు కానీ చేస్తే మెట్టుతో కొట్టినట్టు మామూలు కూడా కాదు ఒక హత్య చేస్తే ఎటువంటి శిక్షలు అయితే విధిస్తారో భాష పరంగా కావచ్చు ప్రాంతం పరంగా కావచ్చు జాతి పరంగా కావచ్చు కులాల పరంగా కావచ్చు ఎవడైనా అలాంటి విమర్శలు కానీ చేస్తే తీసుకుపోయి చెప్తున్నాను కదా ఒక హత్య చేస్తే ఎటువంటి కఠిన శిక్షలు అయితే విధిస్తారో అటువంటి శిక్షలు అయితే పడాలి లేకపోతే దేశ బహిష్కరణ చేయాలి లేకపోతే తమాషా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకటే కదా అన్ని భాషల్లో ఒకటే కదా అంతా ఒకటే కదా అరే పెట్టుకున్నారు కదా ఒక సెక్యులర్ దేశం అని చెప్పి పేరు మరి ప్రాంతాల పరంగా కొంతమంది ద్వేషిస్తారు భాషల పరంగా కొంతమంది ద్వేషిస్తారు కులాల పరంగా కొంతమంది ద్వేషిస్తారు ఏంది దరిద్రం అందుకు కదా మన బతుకులు ఈ మారి కాలబడిపోయింది అదా ఇదే కనుక లేకపోయింటే ఈ తేడాలు ఈ లోపాలు కనుక లేకపోయింటే అంతా కూడా బాగానే ఉండు ఏంది జాతి ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క కులపరంగా కుల వృత్తులు ఉంటాయి వాళ్ళు చేసే పని వాళ్ళు చేయడం మానేస్తే నీకు పని జరుగుతుందా ఇప్పుడు బట్టలు వేసేవాళ్ళు ఉంటారు నువ్వు నేసుకుంటావు బట్టలు బుట్టలు అల్లేవాళ్ళు ఉంటారు నువ్వు అల్లుకుంటావా కుండలు చేసేవాళ్ళు ఉంటారు నువ్వు కుండ వేసుకుంటావా నీ బతుకు తెల్లారుతుందా ఎట్లా చేస్తారు అంటాలే ఆ మాదిరిగా అంత మతం ఏమనిలే మనుషులకి ఏమంత మతము సరే ఇక ఆ తరువాత నుండి నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ మణిశంకర్ అయ్యర్ని అయితే వాడుకుంటానది ఎందుకంటే నోటుకొచ్చేట్టు వాగుతూ అన్నాడు కదా అందుకు తగ్గట్టుగానే మణిశంకర్ అయ్యర్ నరేంద్ర మోడీ గారిని బీజేపీని అయితే విమర్శిస్తూ ఉంటా ఉన్నాడు సరే అయింది ఏదో అయిపోయిందో అనుకుందాం కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ మణిశంకర్ అయ్యర్ రంగప్రవేశం చేసినాడు మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినాడు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతా ఏం మాట్లాడినాడు తెలిసిన మన దేశ దురాక్రమణదారులైనటువంటి ముస్లింలను పొగుడుతా మాట్లాడినాడు ఏమన్నా ఇతరం ఏమన్నా కొంపదీసి ఏమన్నా అట్లానా ఏమి వాళ్ళేది పోయేది వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నారు ఈ దేశ సంపద కొల్లగొట్టినారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల మీద లేనిపోని పన్నులన్నీ వేసి వీళ్ళని హింసించినారు ఇక్కడ ఉన్నటువంటి సంపద వాళ్ళు దోచుకొమ్మినారు మన వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి వీళ్ళ బలవంతంగా మతాలు మార్చినారు మన ఆడవాళ్ళను బలవంతంగా ఎత్తుకుని పోయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళతో పిల్లలు కానీ వాళ్ళ మతాలు మార్చి వాళ్ళని ఇప్పుడు మన మీద కుసిగొలుపుతారు ఎట్లా వాళ్ళు ఇంకా సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా ఎట్లా వాళ్ళ గురించి పొగుడుతా మాట్లాడతారు అని అంటాలి అసలు భారతదేశానికి సంస్కృతి నేర్పించిందే ముస్లింలు అన్న విధంగా మాట్లాడినాడు అసలు ఇంకొక విషయం ఏంటంటే మన రాజభాష ఏంది సంస్కృతం
ఏది మన తెలుగుకైనా లేకపోతే హిందీకైనా కూడా మూలం ఏంటంటే సంస్కృతమే. ఈ విషయం మనకు అందరికి కూడా తెలుసు. ఇక అప్పట్లో అంటే 1250వ సంవత్సరంలో మన దేశానికి వచ్చినటువంటి అమీర్ ఖుస్రీ అనే కవి హిందీ భాషలో కొన్ని కవితలు రాశాడు. అది కూడా వచ్చిరాని భాషలో రాశాడు. అయితే ఈ కాంగ్రెస్ వృద్ధనేత అయినటువంటి మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతా అసలు హిందీ అనే భాషను సృష్టించిందే ముస్లిం కవి అయినటువంటి అమీర్ ఖుస్రో అంట. విన్నారా? ఈ అమీర్ ఖుస్రో మహాజ్ఞాని, గొప్ప రచయిత. అసలు హిందీ భాషను మన దేశానికి పరిచయం చేసిందే ఈ అమీర్ ఖుస్రో. ఢిల్లీలో ఉన్న నిజాం దర్గా ద్వారానే మన దేశంలో హిందీ భాష విస్తరించింది అని మాట్లాడినాడు. అసలు ఈ హిందీ భాష విస్తరణకు కారణం ఈ నిజాం దర్గానే అంట. అందులో హిందువుల ప్రమేయం ఏమీ కూడా పెద్దగా లేదు. ఇక మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానులు హిందువులను తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా ఆదరించారంట. ఇంకా ఇట్లాంటి వాళ్ళని దేంతో కొట్టాలా మీరు ఒకసారి ఆలోచించండి. ఈయన కానీ ఈయన ప్రోత్సహించి ఈయన ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి ఆ పార్టీని కానీ ఎగదోస్తా ఉన్నారు కదా, ఈయన ఎంకరేజ్ చేసి పోనీ ఇష్ట ప్రకారం మాట్లాడు, డిబేట్లో కూర్చొని ఇంటర్వ్యూలు పోయి ఈపో అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. చివరికి ఔరంగజేబు కూడా హిందువులను హక్కును చేర్చుకొని ఆదరించినాడు అని మాట్లాడినాడు. నేడు హిందువులు ముస్లింలు ఒకటిగా కలిసిపోవడానికి కారణం కూడా ఈ ఔరంగజేబే. అటువంటి ఔరంగజేబు గురించి కొందరు నీచంగా మాట్లాడడం దిగజాడుతనమే అంట. మన దేశ చరిత్రను ఎప్పటికి కూడా వక్రీకరిస్తా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడినాడు. అసలు నేను ఒక మాట చెప్తా, మన దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అసలు? ఎవడో మౌలానా అబూ కలాం ఆజాదో ఏదో అంటారు వాడి పేరు. వాడు పుట్టింది కూడా ఎడగాదు, ఏడో సౌదీలో పుట్టాడు వాడు, కావాలంటే గూగుల్లోకి పోయి చూడండి. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు మన దేశానికి ఈ మౌలానా అబూ కలాం ఆజాద్కి అసలు ఏమన్నా సంబంధమా? అది తీసుకుపోయి ఆ బాధ్యతను ఓడి చేతిలో పెట్టి ఓడి ఇష్ట ప్రకారం మన దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ దురాక్రమణదారులే వాళ్ళేదో వీరులు అన్నట్టు, వాళ్ళేదో చరిత్ర పురుషులు అన్నట్టు, వాళ్ళేదో మహానుభావులు అన్నట్టు మన పుస్తకాల్లో రాసి ఆ దరిద్రాన్ని మన చేతనే చదివించినారు. అర్థమవుతుందా? మీరు చదవాలా పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాలు ఏమని రాశారు? ఈ దురాక్రమణదారులంతా కూడా వాడి కొడుకు ఈడి కొడుకు అని చెప్పేసి వాళ్ళ ఖాందాన్ ఎంత ఉంటుందో ఆ ఖాందాన్ అంతటి పేరు మన దగ్గర చదివించారు. మన దరిద్రం, మన దౌర్భాగ్యం, మన చేతగాంతనం, మనలో ఐకమత్యం లేనితనం, ఇంతకంటే ఇంకేం చెప్పాలా? మనకంటే నపుంసకులుగా మేలు, వాళ్ళే మేలు మనకంటే. అదంతా చదివినాం. ఒరే స్వామి, మన పూర్వీకుల గొంతులు కోసి మన వాళ్ళ మేడల మీద కత్తులు పెట్టి బలవంతంగా మతాలు మార్చి మన ఆడవాళ్ళని ఎత్తుకొని పోయి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మతాలు మార్చి వాళ్ళ దగ్గరనే పిల్లలు కానీ వాళ్ళ చేతనే ఇప్పుడు మన మీద రాళ్ళు వేపిస్తారు, దాడులు చేపిస్తారు. ఈ దరిద్రపుండా కొడుకులంతా కూడా వాళ్ళ గురించి వీళ్ళు పుస్తకాలు రాయడం, ఈ రోటికి కూడా వాళ్ళ గురించి వీళ్ళు కీర్తిస్తాం మాట్లాడడం. ఎట్టున్నది ఇదంతా ఆలోచించండి మీరే. అసలు ఈ కాంగ్రెస్ నాయకులు ఇంత టెక్నాలజీ, ఇంత కమ్యూనికేషన్ ఉన్న ఈ రోజుల్లోనే మన దేశ చరిత్రను ఈ విధంగా వక్రీకరిస్తున్నారంటే ఇక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఏ స్థాయిలో మన దేశ చరిత్రను వక్రీకరిస్తా ఈ పుస్తకాలు రాసి మన దగ్గర చదివించారో ఇంకా మీరే అర్థం చేసుకోండి. అసలు ఎక్కడి నుంచో వచ్చిన ఈ మొఘల్ దురాక్రమణదారులకు మనకు సంబంధం ఏంది? అసలు మన హిందువులను బలవంతంగా మతం మార్చేటువంటి నీచులోళ్ళు వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినంత కాలం కేవలం హిందువులపైన మాత్రమే పన్నులు వేస్తా హిందువులను రాచి రంపాన్ని పెట్టినటువంటి నికృష్టులు, నీచులు, పరమ దుర్మార్గులు అలాంటి వాళ్ళను ఈ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ఎవరో ఈ మణిశంకర్ అయ్యర్ వీడు మళ్ళీ ఒక హిందూ పుట్టుకబుట్టాడు. అదే చెప్పింది నేను, ఏమైనా లోపాలు ఉన్నాయని చెప్పి. అటోడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మహాచక్రవర్తులుగా, గొప్ప రాజనీతిజ్ఞులుగా పేర్కొనడం నిజంగా దేశద్రోహం కిందకే వస్తుంది. అందుకే చెప్పేది చట్టాలు మారాలా, రాజ్యాంగాన్ని మార్చాలా, చాలా మార్పులు తీసుకురావాలా. తప్పు ఎవడు చేసినా కూడా మూతిపళ్ళు మెట్టుతో రాలగొట్టాలా, చేత్తో కాకుండా. అర్థమవుతుందా? ఇట్టున్నది అయినా ఈ కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఇది. వాళ్ళు ఈ మారి మాట్లాడతారు, వాళ్ళు ఈ మారి చేస్తారు. ఈ దేశంలో పుట్టావు, నిజాయితీగా బతుకు, గర్వంగా బతుకు, నేను బాధ్యుడని చెప్పేసి నీ మూలాలు గుర్తెరిగి దాన్ని వాడు ఏ మాత్రమే మర్చిపోకుండా నీ పూర్వీకులకు నువ్వు చెడ్డ పేరు లేకుండా బతుకు. ఏముండదు, రాజకీయం చెయ్యి, నిజాయితీగా చెయ్యి. ఏముండదు, ఖచ్చితంగా నీలో నిజాయితీ ఉంటే ఎవరైనా ఆదరిస్తారు, ఎవరైనా ఇష్టపడతారు, ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరైనా ఓట్లేస్తారు. ఏ పార్టీ అయితే ఉన్నది, బీజేపీ అయితే కాంగ్రెస్ అయితే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాం ఏ పార్టీ అయితే ఉన్నది. అట్ట కాకుండా ఎవడో పక్క దేశాల సంఘాలను ఆపుతారా? పక్క దేశాల వాళ్ళకు మన దేశాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతారా? వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పి కీర్తిస్తా మాట్లాడతారా? మీ పుట్టక అసలు ఇంతకు విలువ ఉన్నదా? మీకు అర్థం ఉన్నదా? మీ జన్మేనా అసలు మీది మీరు అసలు మనుషులేనా? ఎట్ట మీరు భారతీయులైనారు? ఈ పుణ్యభూమిలో పుట్టి వీరులు పుట్టినటువంటి ఈ భూమిలో పుట్టి ఇంత ముండ బతుకులు బతకడం సిగ్గులే? ఆ బతికేదానికంటే ఇంకేం మాట్లాడాలి నేను ఇంతకంటే? ఇది ఒక బతుకు. మిత్రులారా, మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేను చెప్పాలనుకుని చెప్పిన అది. జై శ్రీరామ్.